చావైతే లాభము అనేది అందరికీ సంబంధించింది కాదు. అది పౌలులాగా బ్రతికినోడికి చావైతే లాభం. అంతేగాని పౌలులాగా ఉన్నత విలువల కొరకు బ్రతకకపోతే చావు నష్టం సుమా. ఎందుకంటే చావు తర్వాత నీకు మారు మనసు పొందే అవకాశం ఉండదు. చావు తర్వాత నువ్వు పరిశుద్ధపరచబడే అవకాశం ఉండదు. చావు తరువాత నువ్వు పశ్చాత్తాపపడి దేవుని తట్టు మళ్ళుకునే అవకాశం ఉండదు. నీ బ్రతుకును దిద్దుకునే అవకాశం ఉండదు. బహుమానాలు గెలుచుకునే అవకాశం ఉండదు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఆల్ యువర్ ఎండీవర్స్ ఆఫ్ గాడ్లీనెస్. నీ దేవభక్తి సాధనకు చావు అంతమైపోతుంది. అంతే. నువ్వేమన్నా సాధన చేస్తే ఇక్కడే చేయాలి, ఇప్పుడే చేయాలి. గనుక